ఒక ఫీలింగ్ ఉంది. అనేక సందర్భాల్లో బహిరంగ కూడా వ్యక్తం చేస్తున్నారు. జనసేన వర్గాల్లో ఉన్న భావన ఏంటంటే అసలు మేమే కలిసి ఉండకపోతే టీడీపీకి ఇంత సీన్ ఉండేదా, వాతావరణం ఇంత మారేదా, పవన్ కళ్యాణ్ కదా గేమ్ చేంజర్ అని. అది రియాలిటీ కూడా, అది చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించిన రియాలిటీ. అందువల్ల నెంబర్స్ని చూస్తామో టీడీపీ వారికి అనిపిస్తోంది జనసేన లేకపోయినా బీజేపీ లేకపోయినా మేము పవర్లోకి వచ్చే వాళ్ళం అనేది అరిథమెటిక్ చూసి ఫీల్ అవుతున్నారు. జనసేన వాళ్ళేమో కెమిస్ట్రీ చెప్తున్నారు, టీడీపీ వాళ్ళేమో అరిథమెటిక్ చెప్తున్నారు. ఈ అరిథమెటిక్ కెమిస్ట్రీకి ఎంపీసీ జమాయించడం లేదు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలవాలి, కానీ కలుస్తలేదు. సో అందువల్ల ఈ 8 కారణాల రీత్యా టీడీపీ జనసేనల మధ్య అనీజీ రిలేషన్షిప్ అని మొదలైంది. ఇక దానికి మీరు ఆలుగారని పేరు పెట్టుకుంటారా, గులిగారని పేరు పెట్టుకుంటారా, మీ ఇష్టం అది. సార్ ఒక్క విషయం, మీరు 8 ప్రశ్నలు చెప్పారు. నాదొక ప్రశ్న సార్, తెలుగుదేశం పార్టీ 8 అంశాలు, అది 8 అంశాలు. నాదొక ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని సరే మనకి సొంతంగా మనం గలగలము అని ఆలోచించి ఇప్పుడు ఏవైనా పక్కన పెట్టడమో లేకపోతే ఆయన చిన్న చూపు చూసే సాహసం చేస్తారు? ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా వైసీపీ రుచి చూసింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు. బయటికి రావడానికే భయపడ్డారు, ఆయన నిండు సభలో ఏడ్చేలా చేశారు. సో మళ్ళీ ఆ రిస్క్ చేస్తారు ఆయన అంటే? ఒకటి యాజ్ ఆఫ్ ఇందులో మీ ప్రశ్నకు 2 రకాల ఆన్సర్. ఒకటి, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ పట్ల ఏ రకమైన అగౌరవాన్ని చూపడం లేదు. లెట్ అస్ బి, మిగతా వాళ్ళు ఎవరేం మాట్లాడినా పవన్ కళ్యాణ్ పట్ల టీడీపీ నాయకత్వం చాలా గౌరవంగా ఉంది. పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూషన్, పొలిటికల్ కంట్రిబ్యూషన్ అనేక సార్లు బహిరంగంగా ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన సరళి చూసినా, లోకేష్ మాట్లాడిన తీరు చూసినా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గమనించినా అదేదో హిపోక్రసీగా పొలిటికల్ అవసరం రీతి అంటున్నట్టు కనిపించడం లేదు. దే సీరియస్లీ బిలీవ్ ఇట్. పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూషన్ వల్ల ఈ కూటమి పవర్లోకి వచ్చింది అని. నిజంగా మనం మాట్లాడుతున్న వాళ్ళను జాగ్రత్తగా గమనిస్తే సైకాలజీ అర్థమవుతుంది కొంత. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏదో రాజకీయ అవసరాల కొరకు పవన్ కళ్యాణ్ పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తున్నారని అనుకోవడం లేదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ తీసుకున్న పొలిటికల్ స్టాండ్ మమ్మల్ని పవర్లోకి తెచ్చింది. టీడీపీ శ్రేణులు భావిస్తే భావించవచ్చు నెంబర్స్ని చూసి, చంద్రబాబు నాయుడు, లోకేష్ భావిస్తున్నారని అనుకోను. అట్లీస్ట్ అదైతే వ్యక్తం చేయడం లేదు ఎక్కడ. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు పట్ల, ఆయన నాయకత్వం పట్ల అవిధేయత కానీ, నేను కూడా సమానమే చంద్రబాబు నాయుడుతో అని కానీ ఎక్కడా మీకు చూపెట్టలేదు. జనసేనలో వస్తున్న ప్రశ్న ఇదే, మా నాయకుడు చంద్రబాబు నాయుడు తర్వాత నేను అని కూడా అనడం లేదు కదా. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం అంటున్నాడు. ఎక్కడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో సమానంగా తనకు తాను ఈక్వేట్ చేసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడుతో పాటు నేను అని కూడా ఈక్వేట్ చేసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్నానే కదా చెప్తున్నాడు. మధ్యలో టీడీపీ వాళ్ళేమో లోకేష్ను ముందుకెందుకు తెస్తున్నారు? మరి లోకేష్ ఉప ముఖ్యమంత్రి తర్వాతే కదా, ఈక్వల్ ఎట్లయితారు? జనసేన మా నాయకుడేమో చంద్రబాబు నాయుడుతో ఈక్వల్ అని చెప్పుకోవడం లేదు, చూపెట్టడం లేదు. టీడీపీ వాళ్ళేమో లోకేష్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి ఈక్వల్గా కూర్చొని పెడదామని చూస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అనేది జనసేన వాళ్ళ భావన. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా లోకేష్ పట్ల కానీ చంద్రబాబు నాయుడు పట్ల కానీ ఆ రకమైన భావన చూపెట్టడం లేదు. కానీ దిగువ స్థాయిలో ఈ పరిణామాలు వస్తుంటే అనివార్యంగా దిగువ స్థాయిలో అనీజీ రిలేషన్షిప్ మొదలవుతే అది ఎక్కడో చోట పైన రిఫ్లెక్ట్ అవుతుంది కదా. దీంట్లో ఇతర రకాల సమస్యలు వస్తాయి, నామినేటెడ్ పదవులు వస్తాయి, అభివృద్ధి పనులు వస్తాయి, అనర్థమైన కాంట్రాక్ట్లు వస్తాయి, ఇవన్నీ కూడా కలగాబలగమైపోతాయి. సో అందువల్ల ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ పరస్పరం అగౌరవం చూపెట్టుకొని ఆ స్వభావం కూడా కనిపించడం లేదు. కానీ భవిష్యత్తులో ఏమైతాయి నోబడి నోస్. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పినట్లు రాజకీయాలు ఎప్పుడూ నిశ్చలంగా ఉండవు. ఇది ఆయన చెప్పింది, నేను చెప్పింది కాదు. నేను ఎక్కువ రాధాకృష్ణ గారిని కోట్ చేస్తాను, ఎందుకంటే నేనేమైనా మాట్లాడితే ఇమీడియట్గా నాపై నిందారోపణలు వేస్తారు. సో ఈయన వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అని. రాధాకృష్ణ పైన అలాంటి నిందారోపణలు వేయరు కనుక నేను ఆ టేక్ షీల్డ్. నేను చెప్పే అంశాలు, నేను నమ్మే అంశాలు ఒకవేళ రాధాకృష్ణ గారు కూడా అంటే రాధాకృష్ణ గారు చెప్పారని చెప్పి రాధాకృష్ణ చెప్పాడు అంటున్నా. ఎందుకంటే దాంతో ఒక పంచాయతీ పోతుంది. అయ్యా నేను చెప్పడం కాదయ్యా, మీకు మీ తస్మదీయుడు కానీ రాధాకృష్ణ చెప్తున్నాడు అని. సో ఆయనే చెప్పాడు క్లియర్గా ఆయన వీకెండ్ కామెంట్లో, రాజకీయాలు ఎప్పుడూ నిశ్చలంగా ఉండవు. పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తెలుగుదేశానికి ప్రత్యామ్నాయం కావాలని,
బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచిస్తుందని చెప్పారు. సరిగ్గా నేను ఇదే చెప్పాను. మీకు ఇక్కడ బీజేపీ స్ట్రాటజీ వేరుంటుంది. సో అందువల్ల మీకు ఇప్పటికిప్పుడు వాస్తవంగా జనసేన టీడీపీ నాయకత్వాల మధ్య ఏ ప్రాబ్లం లేకపోవచ్చు. భవిష్యత్తులో ఏముంటుంది ఎవరమో చెప్పలేము. అందుకే రాధాకృష్ణోపాఖ్యానం, రాజకీయాలు నిశ్చలంగా ఉండవు. ఏం జరుగుతుంది ఎవరని చెప్పగలుగుతాం? సో ఇది ఎప్పుడు జరుగుతుంది ఎవరని చెప్పగలుగుతాం?